మొన్న వచ్చారు కదా, మొన్న మీరు డ్యాన్స్ చేసినప్పుడు సార్ని కలిసినప్పుడు చెప్పులు లేకుండా కనిపించారంట. సో చెప్పులు లేకుండా కనిపించేసరికి సార్కి బాధేసింది. సో ఇమ్మీడియట్గా చెప్పులు వెళ్ళి ఇవ్వండి ఫస్ట్ అందరికీ అని చెప్పి మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పులు తీసుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరుకానుక అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా డుమ్రిగూడ మండలం పెద్దపాడులో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ గిరిపుత్రులతో మమేకమయ్యారు. వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలో కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్న గిరిపుత్రులను చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వారందరికీ చెప్పులను పంపిణీ చేయాలని తన కార్యాలయ అధికారులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు ఆ గ్రామంలోని సర్వే నిర్వహించి వారికి అవసరమైన పాదరక్షల సైజు వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆ గ్రామస్తులకు సరిపడా చెప్పులను కొని పెద్దపాడుకు తరలించారు. స్థానిక నాయకులు, సర్పంచ్, పవన్ కార్యాలయం సిబ్బంది వాటిని ఇంటింటికి పంపిణీ చేశారు. మొత్తం 345 మందికి ఈ సందర్భంగా పాదరక్షలు పంపిణీ చేశారు. తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పులు పంపడంతో వాటిని ధరించి గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టం తెలుసుకొని చొరవ తీసుకున్న పవన్ కళ్యాణ్కు గిరిపుత్రులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. గ్రామం సార్, డుమ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 7వ తారీఖున మా గ్రామానికి వచ్చారు సార్. మా ఆదివాసీ గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా మా గ్రామానికి వచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలామంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే మా గ్రామంలో